పిఠాపురం నియోజకవర్గంలో డ్వాక్రా గ్రూపుల సభ్యులకు తెలియకుండా ఏపీఎంలు, సిపిలు తమ పేర్ల మీద 16 కోట్ల రూపాయల బ్యాంకుల నుండి రుణాలు పొందారని ఇప్పుడు బ్యాంకు వారు తమకు కోర్టు నోటీసులు ఇచ్చారంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ సమక్షంలో జిల్లా కలెక్టర్ను కలిసి తమకు న్యాయం చేయాలని డ్వాక్రా మహిళలు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు వర్మతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాము తీసుకోని రుణాలకు కోర్టు నోటీసులు ఇవ్వడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ మాట్లాడుతూ ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి మహిళలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇలాగే ఇక్కడ పిఠాపురంలో జరిగినట్టు మిగిలిన చోట్ల కూడా ఇలాగే కోట్లాది రూపాయలు తీసేసుకున్నారని నా యొక్క అభిప్రాయం. అవును కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ను చూస్తే ఈ రాష్ట్రంలో 3000 కోట్ల పైచీలకు ఈ స్కామ్ ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది కనపడిన స్కామ్. అందరూ ఏమనుకుంటారు, డ్వాక్రా సంఘాలే కదా అనుకుంటారు. ఈవిడికి 3 సార్లు లోన్ లాగేశారు వీళ్ళ దగ్గర. 5 లక్షలు ఒకటి, 7 లక్షలు ఒకటి, 8 లక్షలు ఒకటి. అంటే ఒక ఆవిడ మీద ఎంత వచ్చింది? 20 లక్షలు. నెంబర్ ఆఫ్ బ్యాంక్స్, ఒక బ్యాంకులో కాదు. ఈ బ్యాంకులో మన ఐఓబీలో ఎంత, ఆంధ్ర బ్యాంకులో ఎంత, ఇంకో బ్యాంకులో ఎంత, ఒకే వ్యక్తికి లోన్లు అన్నీ అలాగ ఇచ్చేస్తారండి. అక్కడ చూడవలసిన అధికారి లెవెల్లో అసలు ఈ తప్పు ఇలా స్కామ్ జరుగుతుందంటే అధికారి ఆన్లైన్లోంచి వెళ్తుంది కదా. ఫలానా సుబ్బయ్యమ్మకి లోన్ వచ్చిందంటే రెండోసారి లోన్ ఎందుకు వచ్చిందని చెప్పి ఆలోచన చేయాలి కదా. 17 కోట్ల రూపాయలు, 16 కోట్ల రూపాయల స్కాము ఒక నియోజకవర్గంలో జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 3000 కోట్ల పైచీలకు స్కామ్ ఉంటుందని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇది తక్షణం ప్రభుత్వం దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఎంక్వైరీ చేయాలి. దాంతోపాటుగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గంలో అన్ని డ్వాక్రా సంఘాల్లో అసలు ఎవరికెవరికి ఎంతెంత లోన్ ఉందో బ్యాంకు లోన్ తీసి ఇటువంటి అవినీతి జరిగిన గ్రామాలు ఏమైనా ఉంటాయో దాని మీద కూడా చర్యలు చేసి డబ్బు రికవరీ చేయాలి. వారి ఆస్తులు ఉంటే ఆస్తులు తీసుకుని ఈ డబ్బు ఎక్కడికి పోదు. ఆ డిఆర్డీఏ సంబంధించిన ఏపీఎంలు, సీసీలు, పై అధికారులు మొత్తం అధికారుల మధ్యనే ఈ 17 కోట్లు ఉంటుంది. ఎక్కడికి పోదు పంచుకుని. కొంత జగన్ వైసీపీ పార్టీ నాయకుల దగ్గర ఉంటుంది. పోలీసులు ఎప్పుడైతే తాడుతీస్తారో నిజాలన్నీ వస్తాయి. వచ్చినప్పుడు డబ్బు రికవరీ చేసి బ్యాంకర్స్కి సంబంధం లేకుండా, బ్యాంకర్స్ నుంచి వీళ్ళకి సంబంధం లేకుండా క్లియర్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని నేను తెలియజేస్తూ, బ్యాంకర్స్లో మేనేజర్లు కూడా తప్పులు చేశారు కాబట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి టోటల్ ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గులు తేలాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్వాక్రా సంఘాల్లో జరిగిన ఆర్థిక నేరాలు, మరి అమాయకులైన డ్వాక్రా సంఘ మహిళలకి తెలియకుండా తీసుకున్న లోన్ల మీద ప్రతి బ్యాంకు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నా. ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం చెప్పడం జరిగింది. ఆయన కూడా కలెక్టర్ గారికి కూడా రాయడం కూడా జరిగింది. ఇది ఆల్రెడీ మేము దగ్గర ఒక నెల నుంచి వర్క్ చేస్తున్నాం. రేపు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాను. నేను రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు కోసం రేపు చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతానని చెప్పి తెలియజేస్తున్నా. తెచ్చిందే కాకుండా మాకేమో నోటీసులు పంపుతున్నారు. నోటీసులు ఏంటని మేము రిప్లై ఇచ్చి మళ్ళీ మాకు సంబంధం లేదని రిప్లై పంపి మళ్ళీ కోర్టు నోటీసులు వచ్చాయి. నెల రోజుల్లో మాకు రిప్లై ఇవ్వకపోతే లాయర్తో మేము వాదించుకోవాలండి. తీసుకోలేని దానికి మేము ఎలా వాదిస్తామండి? ఇచ్చిన వాళ్ళు ఎవరు, తీసుకున్నది ఎవరు? ఇందులో మేము ఇన్వాల్వ్ అయ్యి అంటే మాకు సమాధానం చెప్పడానికి ఉంటారు. ప్రతి విషయంలోనే ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండలేరు కదండి. పెద్దలు అంటే ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఏదో చెప్తారు. మాట్లాడే వాళ్ళు మేము చెప్పలేము. ఎందుకంటే మా మధ్యతరగతి ఫ్యామిలీలందరికీ కూడా డబ్బు అంటే అవసరమే, కానీ ఇంత అత్యవసరంగా మేము తీసుకోలేమండి. దీనికి సంబంధించి మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి. ఇప్పుడు ఈ నోటీసుల మీద మాకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేసి మాకు దీనికి సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.